वचः श्रुत्वा रावणो अमृत सन्निभं यज्वाल क्रोधतां राक्षः सर्पिरद्भिरिवाग्निमत्. ఇప్పుడు బాగా నేతిని బాగా కాచామనుకో, దాంట్లో ఒక నీళ్ల చుక్క వేస్తే ఏమవుతుంది? ఒక్కసారిగా జ్వలించిపోతుంది కదా. ఒక్కసారిగా ఆ నీరు అట్లా అయిందిట వీడికి, ఈ రావణాసుడికి ఈ కాలనేమి చెప్పినటువంటి మాటలు అయ్యి కోపంతో కన్నులు ఎర్రజేసి ఇట్లా అంటున్నాడు, నిహన్మిత్వాం దురాత్మానాం, రే నిన్ను చంపేస్తాను దుర్మార్గుడా, మచ్చాసన పరాన్ముఖం, నా శాసనాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా? నువ్వు పరైః కించిత్ గృహీత్వా త్వం భాషతే రామకింకరః, నువ్వు రాముడి యొక్క సేవకుడిగా నువ్వు నేను చెప్పేదంతా వదిలిపెట్టేసి రాముడి గురించి అట్లా పిచ్చిగా ఏవో మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కాలనేమిరువాచేదం రావణం దేవకిం కృధా, ఓ రావణ, అప్పుడు కాలనేమి అంటున్నాడు, ఎందుకయ్యా నువ్వు కోపపడతావు? నరోజతే మే వచనం యది గత్వా కరోమి తత్, నేను చెప్పాను మాటలు, నువ్వు వింటే విను, నీకు అది నిలిచించలేదనుకో, నా రోచతే మే వచనం, నా మాట నీకు నచ్చలేదనుకో, యది గత్వా కరోమి తత్, నేను అలాగే నీ మాట నీ ప్రకారమే చేస్తాను, దానిదేముంది అని చెప్పి ఉండేవాడు చెప్పాడు, నువ్వు చెప్పింది చేస్తే నేను చచ్చిపోతాను, నేను మళ్ళీ తిరిగి రాను అని. కానీ వాడు చేయక తప్పదు, మరి శాసనం అది. ఇలా చెప్పి ఇత్యుక్త్వా ప్రయయో శీఘ్రం కాలనేమిర్మహాసురః మోదితో రావణేనైవ హనుమత్ విఘ్న కారణాత్, హనుమంతుడికి విఘ్నం చేయడం కోసం తాను బయలుదేరాడు. ఈ కాలనేమి సగత్వా హిమవత్ పార్శ్వం తపోవనం అకల్పయత్ తత్ర శిష్యైః పరివృతో మునివేషధరః కలహ. ఈ కలుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి ఈ కాలనేమి అక్కడ హిమవత్ పర్వతం యొక్క ప్రాంతంలో ఇక్కడ ఒక తపోవనాన్ని కల్పించాడు. కల్పించి అక్కడ శిష్యులతో సహా అక్కడ పరివృతుడై ఉన్నాడు. శిష్యులతో పక్కనే ఉండగా గచ్చతో మార్గమాసాద్య వాయుసూనో మహాత్మనః, మార్గంలో ఈ వాయుసూనుడు ఆంజనేయుడు వస్తున్నాడు. అదే మరి ఆ తోవలోనే కదా వీడు ఆగాడు. తతో గత్వ దదర్శాథ హనుమాన్ ఆశ్రమం శుభం, ఇలా వెళుతూ ఉంటే ఆంజనేయ స్వామికి ఇది ఆశ్రమం కనబడుతుంది. ఏమిటిది? చింతయామాస మనసా శ్రీమాన్ పవననందనః, చింతయ ఆశ్చర్యంతో అతను మనసులో ఆలోచిస్తున్నట్ట ఈ పవననందనుడు. పురాణ దృష్టమే తన్మే మునిమండలం ఉత్తమం, ఈ ఉత్తమమైనటువంటి ఈ మునిమండలం, ఈ తపోవనము, ఈ మునులందరూ ఉండేటటువంటి స్థానాన్ని నేను కిందసారి వచ్చినప్పుడు నేను చూడలేదే అనుకున్నాను. అంటే కిందసారి కూడా ఒకసారి అతను వచ్చాడు, ఈ వానరులని బ్రతికించడం కోసం వచ్చాడు కదా, కాబట్టి ఈ మార్గం అతనికి తెలుసు. రావడానికి ముందు కూడా ఒకసారి ఆజ్ఞాపించాడు, అతను వచ్చాడు, చూశాడు, ఆ కొండని తీసుకెళ్ళాడు, వానరులందరూ బ్రతికారు, మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. అదంతా నాకు తెలుసు కదా, మరి ఏంటి ఇప్పుడు అంతకు ముందు కనపడినది కనపడలేదు, ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నది అన్నాడు. మార్గో విభ్రంజితో నా భ్రమో వా చిత్తసంభవః యద్వా విశ్వాశ్రమం పదం దృష్ట్వా మునిం అశేషతః, నేనేమన్నా మార్గం తప్పానా, దారి తప్పానా? ఇది వా లేకపోతే మే భ్రమో, నేనేమన్నా భ్రమించుతున్నానా, నా చిత్తం ఇలా అటు ఇటుగా తిరుగుతున్నదా, ఇంతకు ముందు లేదే. సరే, యద్వా విశ్వాశ్రమ పదం దృష్ట్వా మునిమశేషతః, సరే ఏదైతే వచ్చాం కదా, ఇక్కడ కాసేపు విశ్రమిద్దాం. విశ్రమించడం అంటే ఏంటి? ఇక్కడ ఆగి ఈ మునులందరినీ దర్శించుకొని పీత్వా జలం తతో యామి
ద్రోణాచలమనుత్తమం పీత్వా జలం ఇక్కడ కాస్త మంచినీళ్ళు తాగి తతో యామి యామి అంటే బయలుదేరి వెళదాం. ద్రోణాచలం అనుత్తమం, ద్రోణాచలం అనేటువంటి ఆ పర్వతానికి మనం వెళదాం. ఇత్యుక్త్వా ప్రవివేశాధ సర్వతో యోజనాయుతం, యోజనం మా దూరం ఉన్నటువంటి ఈ అంటే ఆ మొత్తం ఆ వైశాల్యం యోజనం అన్నమాట ఉన్నటువంటి ఆ ఆశ్రమాన్ని చూశాడు. చూసి అక్కడికి లోపలికి వచ్చాడు. ఇత్యుక్త్వా ప్రవివేశాధ, దాంట్లోకి ప్రవేశించాడు. చేసి ఆశ్రమం కదలీశాల ఖర్జూర పనసాది, ఆ ఆశ్రమంలో ఏమేమి ఉన్నాయట? అరటి పళ్ళు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితోటి సమావృతమైనటువంటిది. తర్వాత పక్వ ఫలైర్ నమ్ర శాఖ ఇష్ట పాదపడి, మంచి మంచి పళ్ళతోటి ఆ వంగిపోయినటువంటి కొమ్మలు కలిగినటువంటి చెట్లు అక్కడ కనిపిస్తున్నాయి. ఇంద్రయోగం సమాస్థాయ చకార శివ పూజనం హనుమాన్ అభివాద్యాయ ఆద్యా గౌరవేణ మహాసురాం. అక్కడ ఆయన ఆ కాలనేమి ముని వేషంలో ఉన్నాడు కదా. ఇంద్రయోగం సమాస్థాయ, ఎంతో ఇంద్రయోగం అంటే ఏమిటి? ఇంద్రజాల విద్య. తన యొక్క ఇంద్రజాల విద్యతో తను ఇదంతా సృష్టించాడు కదా. ఆ కాలనేమి ఈ సృష్టించి అక్కడ మునిలాగా కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఆ చకార శివ పూజనం, శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించుకుని అక్కడ దానికి పూజ చేస్తున్నాడు. హనుమాన్ అభివాద్యాయ, ఆయనకి అతనికి మహాసురుడు అయినా కూడా తెలియదు కదా, ఈయన మహాముని అనుకుంటున్నాడు కదా. ఆయనకి గౌరవంతో అభివాదనం చేసి ఇలా అన్నాడు, ఓ భగవాన్ అంటే ఇక్కడ ఓ భగవంతుడితో సమానమైనటువంటి ఓ మునిచంద్రుడా, భగవన్ రామదూతో అహం హనుమాన్ నామత, నేను హనుమంతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. నేను రామకార్యేణ మహత క్షీరాబ్ధిం గంతుముద్యత, రామకార్యం గురించి నేను క్షీరాబ్ధం, అది మహత్కార్యం కదా, మహతాం ఎంతో గొప్ప పని, ఆ పని కోసం క్షీరాబ్ధిం గంతు ఉద్యత, క్షీరాబ్ధి పాల సముద్రాన్ని పోవడానికి నేను ఉద్యమించాను, వెళ్తున్నాను. సృషామాం బాధతే బ్రహ్మన్ ఉదకం కుత్ర విద్యతే, నాకు బాగా దాహం వేస్తాను. ఓ బ్రహ్మ, ఓ ముని బ్రహ్మ, ఉదకం కుత్ర విద్యతే, నాకు కాస్త మంచినీళ్ళు ఇప్పించారు. యథేచ్ఛం పాతుమిచ్ఛామి రక్షతాం మే మునీశ్వర, అప్పుడు మంచి చక్కగా మంచినీళ్ళు బాగా తాగాలని కోరుకుంటున్నాను అని మారుతి మాట అనగానే, తచ్చుత్వా మారుతేర్వాక్యం కాలనేమిస్తమ అబ్రవీత్, ఈ మాటలు విని కాలనేమి ఇలా అంటున్నాడు, కమండలు గతం తోయం మమత్వం పాతుమర్హసి, ఆ కమండలంలో మంచినీళ్ళు ఉన్నాయన్నా, అవన్నీ చక్కగా తాగు, ఇదిగో తీసుకో. ఇంకా అది కాకపోతే తర్వాత భుంక్ష్య క్షేమాని పక్వాని ఫలాని తదనంతరం, ఈ మంచినీళ్ళు తాగిన తర్వాత మంచి మంచి పళ్ళు, పక్వమైనటువంటి పళ్ళు ఇవన్నీ తిను. భుంక్ష్వ, అన్ని శుభ్రంగా తిను. నివసస్వ సుఖేనాత్ర నిద్రామేహి త్వరాస్తుమా, కాసేపు ఇక్కడే ఉండు. నివసస్వ సుఖేనాత్ర నిద్రామేహి, సుఖంగా ఇక్కడ శయనించి నిద్రపో కాసేపు, తొందర లేదు. త్వరాస్తు, నీ త్వరాస్తు మా లేదు, వద్దు, త్వరత నువ్వు అర్జెంటుగా వెళ్ళవలసింది ఏం లేదు. ఎందుకు లేదు అంటే, భూతం భవ్యం భవిష్యం చ జానామి తపసా స్వయం, నేను భూతకాలాన్ని, భవిష్యత్తు కాలాన్ని, ప్రస్తుతాన్ని, ఇవన్నిటిని కూడా నేను జానామి, తెలుసుకుంటున్నాను. తపసా స్వయం, నా యొక్క తపస్సుతో జానామి, నేను తెలుసుకుంటున్నాను. ఉత్థితో లక్ష్మణ సర్వే వానరా రామ వీక్షితా, రాముడు
అతని యొక్క ఇది పోయింది. ఇక నువ్వేం తొందరపడక్కర్లేదు. అందరూ వానరులందరూ కూడా లేచి కూర్చున్నారు. కాబట్టి నువ్వేందుకు భయపడక్కర్లా. తచ్చుత్వా హనుమానా కమండలు జలేనమే. ఆ మాట అనగానే హనుమంతుడు, ఆహా, అయినా సరే నాకు ఈ కమండలంలో ఉన్నటువంటి జలం నాకు సరిపోదయ్యా. నా శామ్యత్యధికా తృష్ణ తతో దర్శయమే జలం. ఈ కాసి నీళ్ళు నాకు ఎక్కడ సరిపోతాయి, నాకు చాలా ఎక్కువ దాహం వేస్తోంది అని హనుమంతుడు నాకు జలాశయాన్ని చూపించండి, తతో దర్శయ, నాకు చూపించండి అన్నా. అనగానే తథేత్యాజ్ఞాపయామాస భటుం మాయా వికల్పితం. అప్పుడు ఒక మాయ చేత కల్పింపబడినటువంటి ఒక బ్రహ్మచారి, వటు అంటే బ్రహ్మచారి, అతన్ని తయారు చేసి అతన్ని కల్పించినటువంటి వాడై అతనికి చెప్పాడు, వెళ్ళి ఇగో అక్కడ ఇది ఉంది కదా జలాశయం, దాన్ని చూపించుకో అన్నాడు. వటో దర్శయ విస్తీర్ణం వాయుసూనో జలాశయం. ఆ విస్తీర్ణమైనటువంటి ఆ జలాశయాన్ని వాయుసూనుడైనటువంటి పవమాన నందనుడికి చూపించు అని ఆ పిల్లవాడికి పంపించాడు. నిమీల్యచాక్షిణీ తోయం పీత్వా ఆగచ్చ మమాంతికం. తర్వాత నిమీల్యచ అక్షిణి, కళ్ళు మూసుకుని తాగు. నిమీల్యచ అక్షిణి, కళ్ళని నువ్వు మూసుకొని, తోయం పీత్వా, మంచినీళ్ళు తాగు, అప్పుడు వెళ్ళు. తర్వాత గచ్చ మమాంతికం, మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చాడు. ఉపదేక్ష్యామి తే మంత్రం ఏన రక్షసి చ ఔషధి. ఇప్పుడు నీకు నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఎవరు? ఈ కాలనేమి ముని వేషంలో ఉన్నాడే వీడు ఈ ఆంజనేయ స్వామితో చెప్తున్నాడు, నేను నీకు ఒక మంచి మంత్రం ఉపదేశిస్తాను, వెళ్ళి ఆ మంచినీళ్ళు తాగు, కానీ కళ్ళు మూసుకొని చక్కగా తాగేసి ఇలా వచ్చేసేయి వెంటనే నా దగ్గరికి అనగానే సరే అని నేను బయలుదేరాడు. తథేతి దర్శితం శీఘ్రం వటునా సలిలాశయం. ఆ వటు ఈ సలిల ఆశయం అంటే ఆ నీళ్లతో నిండినటువంటి జలాశయాన్ని చూపించాడు. ప్రవిశ్య హనుమాన్ తోయమపి తోయం అప్పిబీతే క్షణ. ఆయన చెప్పినట్టే కళ్ళు మూసుకుని ఆ మంచినీళ్ళు దాంట్లో ఉన్నటువంటిది తాగాడు. తతశ్చాగత్య మకరీ మహామాయా మహాకపి. అక్కడ వెంటనే ఆ తతశ్చ ఆగత్య మకరి, మొసలి ఆ నీళ్లలోంచి, ఆ జలాశయం ఉంది కదా ఆ చెరువులోంచి వచ్చింది. వచ్చి మహామాయతోటి ఉన్నటువంటి మహాకపి, మాయామోహితుడు అయి ఉన్నారు కదా ఇప్పటికి ఈయన, ఈ మహాకపిని అగ్రసస్తం, అగ్రసత్తం, గ్రసం అంటే పట్టుకోవడం అన్నమాట. అగ్రసత్తం మహావేగాన్ మారుతి ఘోర రూపిణి. ఈ ఘోర రూపిణి అయినటువంటి ఈ మకరం ఈయన్ని గట్టిగా పట్టేసుకుంటారు. కానీ ఎంత ఆశ్చర్యం చూడండి, ఆయన సింహికనే చంపాడు, ఆ సురసనే జయించాడు. అట్లాంటి వాడు ఈ మొసలికి లొంగుతాడా? తతో దదర్శం హనుమాన్ గ్రసంతి మకరీం వృషా. ఎప్పుడైతే ఈ తనని మింగడానికి వచ్చినటువంటి ఈ మకరాన్ని చూశాడో ఈ హనుమంతుడు దారయామాస హస్తాభ్యాం వదనం సా మమారహ. దారయామాస హస్తాభ్యాం, తన రెండు చేతులతోటి దాని యొక్క రెండు దవడల్ని చీల్చివేశాడు, ఆ నోటిని చీల్చివేసి చంపేశాడు ఆ మకరాన్ని. ఇప్పుడు మీరు పాత సినిమాల్లో కూడా ఇలాంటివి చూపిస్తుంటారు. అదేమిటి? తతో అంతరిక్షే దదృశే దివ్య రూపవరాంగన. ఈ దివ్య రూపం ధరించినటువంటి ఒక అంగన, ఒక దేవతా స్త్రీ అంతరిక్షంలో కనబడింది, ఆకాశంలో కనబడింది. ధాన్యమాలీతి విఖ్యాత, నా పేరు ధాన్యమాలిని అని చెప్తున్నది. ధాన్యమాలి, ఓ ఆంజనేయ హనుమంతం
అథా అబ్రవీత్ చెప్తున్నది, ఓ కపీశ్వర, తత్ప్రసాదాదహం శాపాత్ విముక్తాస్మి కపీశ్వర. నీ యొక్క ప్రసాదం వలన, నీ వలన నేను శాపాత్ విముక్తాస్మి, ఈ శాపం నుంచి విముక్తి చెందాను ఓ కపీశ్వర. శప్తాహం మునినా పూర్వం, ఈ శాపానికి ముందు నేను అప్సరా కారణాంతరే, ఒక అప్సరసను, నేను ధాన్యమాలి అనేటువంటి చెప్పబడేటువంటి అప్సరసను. కానీ ఒక ముని నన్ను కారణాంతరం వల్ల నన్ను చెప్పించాడు. ఈ ఆశ్రమంలో ఇప్పుడు చూసావే నువ్వు, ఆ చూడబడిన వాడెవరు? వాడు కాలనేమి అనేటువంటి ఒక రాక్షసుడు. ఆశ్రమే యస్తుతే దుష్ట కాలనేమి మహాసుర రావణ ప్రహితో మార్గే విఘ్నం కర్తుం తవ అనఘః. నిన్ను శ్రీరాముడు పంపించినటువంటి పనికి విఘ్నం కలిగించడానికి రావణ ప్రహితో, రావణుడు యొక్క పంపించినటువంటి వాడు ముని వేషధారి మాత్రమే, వాడు ముని వేషం ముని కాదు, ముని వేషధరో నాసౌ ముని విప్ర విహంసక. వాడు మునుల్ని విప్రుల్ని హింసించేటటువంటి వాడు. కాబట్టి దుష్టుడు జహి దుష్టం గచ్చ శీఘ్రం ద్రోణాచలమనుత్తమం. వాడిని చంపే ముందు, వాడిని చంపేసి వెంటనే నువ్వు ద్రోణాచలానికి వెళ్ళిపో. ఆగతం తం సమాలోక్య కాలనేమిరభాషత. కాబట్టి మీ యొక్క నేను స్పర్శ చేత నా యొక్క పాపాలన్నీ పోగొట్టుకొని నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను అని ఆవిడ కిం విలంబేన మహత తవ వానర దత్తమా అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. గృహాణమత్తో మంత్రాంస్త్వం దేహి మే గురుదక్షిణా ఇత్యుక్తో హనుమాన్ ముష్టిం దృఢం బద్ధ్వా రాక్షసం. తిరిగి వస్తున్నాడు కదా అక్కడి నుంచి, వానర శ్రేష్ఠుడైనటువంటి ఈ ఆంజనేయుడు గృహాణమత్తో మంత్రాస్త్వం, నీకు మంత్రం చెప్తాను రావయ్యా అని అంటే, నువ్వు ఇంత ఆలస్యం చేస్తున్నావేంటి, మాకు గురుదక్షిణ ఇవ్వవా అని అడిగాట ఆ కాలనేమి ఆ మునివేషంలో. ఇత్యుక్తో, ఇక్కడ హనుమంతుడు అన్నాడు, ఇదిగో తీసుకో ఇస్తున్నానని. హనుమాన్ ముష్టిం దృఢం, ఒక్క గుర్తు గుద్దాట. గుద్దేటప్పటికి దృఢం బద్ధ్వాహ రాక్షసం. దాంతో ఆ మహాసురుడైనటువంటి కాలనేమి తన యొక్క రాక్షస వేషాన్ని, తన యొక్క ముని వేషాన్ని వదిలిపెట్టేశాడు. గృహాణ దక్షిణామేతాం ఇత్యుక్త్వా నిజఘానతం విసృజ్య మునివేషం స కాలనే మహాసుర. ఆ దెబ్బతిని తన యొక్క నిజ రూపానికి వచ్చేశాడు. యుయుధే వాయుపుత్రేణ నానా మాయా విధానతః. నానా మాయలతోటి, ఆయా విధానాలతోటి ఇతను ఈ కాలనేమి హనుమంతుడితోటి యుద్ధం చేశాడు. మహామాయి కదూతో అసౌహ హనుమాన్ మాయినాం విపు. కానీ మహామాయకే రిపు అంటే శత్రువు అయినటువంటి ఆ శ్రీ రామచంద్రుడి యొక్క దూత అయినటువంటి ఆంజనేయ స్వామికి ఈ మాయలు ఏం చేస్తాయి? కాబట్టి అది ఏమీ చేయలేకపోయాడు. జఘాన ముష్టినా శీర్షి భగ్న మూర్ధా ప్రమారత. ఒక్కసారిగా వాడిని మాడు పగలగొట్టేటట్టుగా ఒక ముష్టి బుద్ధాతం ఇచ్చారట. ఇచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి యొక్క ముష్టికి అతను తల పగిలి కాలనేమి చచ్చిపోయాడు. జఘాన ముష్టినా శీర్షి భగ్న మూర్ధ మమారస తతః క్షీరనిధిం గత్వా దృష్ట్వా ద్రోణం మహాగిరిం. ఆ ద్రోణ ఆచరానికి ఆయన వేడిపోయాడు. ఇక్కడ నుంచి మనం ద్రోణాచలం చెప్తున్నాం. ఇక్కడ విఘ్నం దాటించాడు. రాధనామం చెప్తున్నాం. రాధే జయ రాధే జయ జయ రాధే.